సో హలో భయ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ అప్డేట్స్. ఈ మూవీ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఓటీటీలో ఏ మూవీస్ వచ్చాయో ఒక లుక్ వేసేద్దాం. మన సుహాసైరి ప్రసన్న వదనం మూవీ ఆల్ స్ట్రీమ్ అవుతుంది. ఆరంభం మూవీ అనేది ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన విశాల్ గారి రత్నం మూవీ అనేది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. లాస్ట్ మన పృథ్వీరాజ్ గారి ద గుడ్ లైఫ్ మూవీ అనేది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇవి ఇప్పటిదాకా ఉన్న ఓటీటీ మూవీస్ అయితే మన అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన శర్వానంద్ గారి మనమే మూవీ అనేది జూన్ 7th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఈ మూవీతోనైనా మన శర్వానంద్ గారు ఒక మంచి కంబ్యాక్ ఇస్తారని అయితే కోరుకుందాం. ఇంకా రీసెంట్ గా ఈ టాపిక్ అనేది ఫుల్ వైరల్ అవుతుంది భయ. సోషల్ మీడియాలో మన ప్రశాంత్ వర్మ గారి ఇంకా రణ్వీర్ సింగ్ గారి ప్రాజెక్ట్ అనేది ఆగిపోయిందని అయితే అంటున్నారు. అదంతా ఫేక్ న్యూస్ భయ. ఈ ప్రాజెక్ట్ అనేది ఆన్ లో ఉంది. రీసెంట్ గా ప్రోమో షూట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మూవీ టీమ్. ఈ మూవీ కూడా ఒక సూపర్ హీరో జోనర్ లాగా అయితే రాబోతుంది. తొందరలోనే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు మూవీ టీమ్. ఇంకా నెక్స్ట్ మన శతమానం భవతి పార్ట్ 2 మూవీ స్టోరీ రేటింగ్ అనేది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ కి అయితే వచ్చేసింది. నాకెందుకో మళ్ళీ తేడా కొడుతుంది భయ. ఎందుకంటే రీసెంట్గా పార్ట్ 2 మూవీస్ని తీసేసి మామూలుగా చెడగొట్టలేదు భయ. రీసెంట్గా గీతాంజలి మూవీ వచ్చింది కదా, దాన్ని కూడా పార్ట్ 2 తీసేసి చెడదొబ్బారు. చూద్దాం ఈ మూవీ ఎలా తీస్తారో. కాస్టింగ్ అనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. తొందరలోనే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు మూవీ టీం. ఇంకా మన మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నుంచి టీజర్ రాబోతుంది. మొన్న అనౌన్స్ చేశారు May 20th రిలీజ్ చేస్తామని. కానీ వాళ్ళైతే ఈవెంట్ లో రిలీజ్ చేసుకున్నారు టీజర్ అని. యూట్యూబ్ లో అయితే రిలీజ్ చేయలేదు. యూట్యూబ్ లో అయితే June 30th రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూద్దాం టీజర్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మన కార్తిక్ గారి సర్దార్ మూవీ నుంచి పార్ట్ 2 రాబోతుంది కదా, దాని షూటింగ్ అనేది జూలై ఎండింగ్ లో అయితే స్టార్ట్ చేయబోతున్నారు మూవీ టీం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ వెట్రిమారన్ విడుదలై పార్ట్ 2 మూవీ షూటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20 to 25 days షూటింగ్ చేసేస్తే అయిపోతుంది మూవీ షూటింగ్ అనేది. ఇంకా రిలీజ్ డేట్ అనేది తొందరలోనే అనౌన్స్ చేస్తారు మూవీ టీం. నెక్స్ట్ విశ్వక్సేన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అనేది May 31st వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ట్రైలర్ చూసాను భయ, వేరే లెవెల్ ఉంది. ఈ మూవీ అనేది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా లాగా అయితే రాబోతుంది. చూద్దాం మన అన్న ఈసారైనా మంచిగా సక్సెస్ అనేది అయితే కొడతారని ఈ మూవీతోని. నెక్స్ట్ మన కార్తికేయ గారి బజే వాయు వేగం మూవీ అనేది కూడా May 31st వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, చాలా బాగుంది. ఇది కూడా ఒక క్రికెట్ ఇంకా పొలిటికల్ టచ్ లాగా అయితే రాబోతుంది. ఈ మూవీ అనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుండే, ఈ మూవీ అనేది అసలు ఉందా లేదా అనేది. మన విజయ్ దేవరకొండ గారిది ఇంకా సుకుమార్ గారి కాంబినేషన్ అనేది. ఇప్పుడైతే మన సుకుమార్ గారి రైట్ నో పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు. ఇంకా మన విజయ్ దేవరకొండ అన్న కూడా VD12 మూవీ షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నాడు. ఇప్పుడైతే పుష్ప కంప్లీట్ చేసుకున్న తర్వాత మన సుకుమార్ గారు RC-17 మూవీ అయితే కంప్లీట్ చేస్తారు మన రామ్ చరణ్ గారితోని. ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పట్లోపు మన విజయ్ దేవరకొండ అన్న కూడా తన ప్రాజెక్ట్స్ అనేవి టోటల్ గా కంప్లీట్ చేసేసుకుంటాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే పక్కగా మూవీ అయితే ఉంది, దాంట్లో అయితే ఏ డౌట్ అయితే లేదు. నెక్స్ట్ పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. మొన్న వచ్చిన ఫస్ట్ సాంగ్ అనేది రికార్డులు క్రియేట్ చేసింది భయ, మీకైతే సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా మొన్న చిన్నపాటి ప్రోమో కూడా రిలీజ్ చేశారు మూవీ టీం, చాలా బాగుంది ఆ ప్రోమో కూడా. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఈ సాంగ్ కూడా వేరే లెవెల్ ఉండబోతుంది అనే ఫీలింగ్ అయితే తెప్పించింది. ఇంకా ఈ సాంగ్ అనేది May 29th 11:07 AM అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మన ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చేసింది. ట్రైలర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీం. నెక్స్ట్ మంత్ June 16th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇవి భయ్య ఈ రోజు మూవీ అప్డేట్స్ అయితే మీకు నచ్చినైతే అనుకుంటున్నాను. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య.